ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏప్రిల్ 15 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం జాగ్రత్త. ఈ పైన ఉన్న ఫోటోని చూడండి. ఒకరోజు చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయంట. ఏంటిది, ఈ అడవిలో చెట్లు కట్ అవుతున్నాయి ఏంటి అని అంటే, ఒక చెట్టు అన్నదంట, ఈ చెట్టుని కట్టు చేయడానికి వాడే ఆయుధం గొడ్డలి, దాని హ్యాండిల్ మనలో ఒకటి అని అన్నదంట. అంటే ఈరోజు మన జీవితాల్లో గ్రహించాలి, మన కుటుంబాన్ని, మన వైవాహిక జీవితాన్ని, సంఘాన్ని, దేశాన్ని, మానవత్వాన్ని పాడు చేసేది ఎవరో కాదు, మనలో ఒకరే అనేది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారిని అప్పచెప్పింది ఎవడో బయటవాడు కాదు, యేసు ప్రభు వారి శిష్యులలో ఒకటి. కాబట్టి మనలో ఒకరు మనల్ని మనం నాశనం చేస్తున్నామని, మన కుటుంబాన్ని, వైవాహిక జీవితాన్ని, సంఘాన్ని, దేశాన్ని, మానవత్వాన్ని మనలో ఒకరు పాడు చేస్తున్నారేమో, నాశనం కలిగిస్తున్నారేమో ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఒక్కటి ఆలోచించండి. ఫ్రైడే తర్వాత సండే వచ్చింది, గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ వచ్చింది. దేవుడు నీ జీవితాల్లో కూడా అలాంటి జీవితాన్ని, నీ జీవితాల్లో పునరుద్ధాన జీవితాన్ని అనుగ్రహించునుగాక. గుడ్ ఫ్రైడే వచ్చింది కదా అని నువ్వు బాధపడకు, శ్రమలు వచ్చాయి కదా అని బాధపడకు. నీలో ఒకరు నిన్ను నష్టపరిచారే, నా కుటుంబ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని నష్టపరిచారే, దేశాన్ని, మానవత్వాన్ని, సంఘాన్ని నష్టపరిచారే అని నువ్వు బాధపడకు. దేవుడు నీ జీవితాల్లో గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చినట్టు ఈస్టర్లో ఆ విధంగా నీ జీవితాల్లో ప్రతి విషయంలో పునరుద్ధాన అనుభవం తేనుగాక. ఎవడైతే పుల్లలు పెట్టి, ఎవడైతే నీ జీవితాల్లో నష్టపరిచాడో ఆ విధంగా ఉన్నవాడు సాతాను ఓడిపోయినట్టు ఓడిపోవును గాక. ఆమేన్.